తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు జరగనున్న కౌంటింగ్కు సర్వం సిద్ధం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసింది ఈసీ. తెలంగాణలో ఎంపీ సీట్ల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. 17 పార్లమెంటు స్థానాలకు గాను 33 ప్రాంతాలలో కలిపి దాదాపుగా 44 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంటు ఫలితాలను విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్. మంగళవారం ఉదయం 5 గంటల లోపే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం చేస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. 17 పార్లమెంటు స్థానాల్లోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 చొప్పున పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ సెపరేట్ గా ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ ఒక్క చేవెళ్ల, మల్కాజ్గిరిలో అదనంగా 2 ఎక్కువగా టేబుళ్లను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని బండారి శ్రీనివాస్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారులు. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుళ్లు, మిగతా 6 నియోజకవర్గాలకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు జరగనున్న కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట, గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 టేబుళ్ల చొప్పున ఉంచారు. అలాగే అలంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 100 మీటర్ల వరకు అనుమతి లేకుండా ఎవ్వరినీ అనుమతించరని, కౌంటింగ్ కేంద్రం లోపలికి సెల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు సీఈఓ. కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని, కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. 2,80,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయన్నారు వికాస్ రాజ్. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో సగటున 14 టేబుల్స్ ఉంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా 276 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసింది కమిషన్. ఒక్కో టేబుల్ వద్ద 3 సిబ్బంది ఉండగా ఈసీఐ నుంచి అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ తో కలిపి మొత్తం 5 ఉంటారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో అత్యధికంగా 24 రౌండ్లు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నాయి. చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లు ఉండగా అత్యల్పంగా 13 రౌండ్లు ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో ఉన్నాయి. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 10 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి రిజల్ట్ రావాలంటే మధ్యాహ్నం 3 లేదా 4 గంటలవుతుందని సీఈఓ తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కౌంటింగ్ సిబ్బంది అవసరం కాగా మరో 50% అడిషనల్ గా అందుబాటులో పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 అబ్జర్వర్లు, 2,440 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్. ప్రతి రౌండ్ కు సిబ్బందితో పాటు అబ్జర్వర్లు కూడా ఈవీఎంల కౌంటింగ్ చేస్తారని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.
ఇక కౌంటింగ్ రోజు మద్యం షాపుల బంద్ ఉంటుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ర్యాలీలు, సంబరాలకు అప్పటి పరిస్థితులను బట్టి అనుమతి ఇవ్వబడుతుందని సీఈఓ తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.